ఏం చేసినా ఒకటికి 10 సార్లు ఆలోచన వేసుకొని ముంగటికి అడుగేయాలి. ఏం కాదులే అని తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఏనుక సిరికి ఏనుకకు ముంగటికి పోకుండా అవుతుంది పరిస్థితి. అందుకనేమో చెయ్యి పాటోళ్ళు ఏం చెయ్యాలన్నా ఢిల్లీ నుంచి గల్లీ దానిక అందరితో కలిసి ఆలోచనలు చేస్తుంటారు. అన్నట్టు ఇగో ఢిల్లీ అంటే నాకు యాదికొచ్చింది, పెద్ద మనిషి కరిగేశారు పట్నం వచ్చిందట. మరిగా ఏమేమి ముచ్చట్లు నడిచినాయో అట్లా పోయార్చుకొని వద్దాం పాన్లి. ఢిల్లీకేంచి పెద్ద మనుషులు వచ్చిండ్రంటే మరిగా ఊరికేనే రారు కదా. అందుకే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారు పట్నం వచ్చిండు, సీఎం సారు మంత్రులతోని మాట ముచ్చట్లు చేసిండు అనేటాలకు ఏమైందో ఏమన్నాడోనని తీరొక్క మాట్లాడుకుంటారు అందరూ. అయితే రాష్ట్రంలో రాజకీయం ఎట్టెట నడుస్తుంది, ఓటర్ లిస్టు సవరణకి ఎట్టెట తయారైతాండ్రు, ఏం కథ అనేది అందరిని అడిగి తెలుసుకున్నాడట ఖర్గే సారు. అట్లనే మాట కొత్త మంత్రులను సీట్ల కూసబెట్టే ముచ్చట కూడా సారు ముంగట ఎల్లదీసిండ్రని అంటారు. లెక్కలన్నీ కుదిరితే జూన్ 2వ వారంలో కాబోయే కొత్త మంత్రులు ఎవరో చెప్పే ఛాన్స్ ఉన్నదట. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇప్పుడున్న మంత్రులను కొంతమందిని పక్కకు పెట్టి కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తారనే ప్రచారం కూడా నడుస్తుంది. మంత్రుల శాఖలలో మార్పులు చేర్పులు గట్టిగానే అవుతాయని అంటారు. మరిగా ఏమవుతుందో ఏమో చూడాలి. ఇప్పటికే మంత్రి పదవులు ఇస్తే అన్ని తీర్లు ఎగుర పెడతాం అంటుండ్రు చెయ్యి పార్టీలో చాలా మంది లీడర్లు. మరిగా సార్లకు ఎటువంటి అవకాశం దక్కుతుందో పెద్ద మనుషులు ఏం చేస్తారో ఏమో పోత తెలుస్తుంది. మొత్తానికి ఖర్గే సార్తోని లీడర్ల ముచ్చట్లయితే జోరుగానే నడిచినాయి అంటారు. ఎండలు సల్లగుండా ఏం ఎండలు రా నాయన ఎగిచ్చి కొడుతున్నాయి. ఇంట్లోకెంచి కాలు బయట పెట్టాలంటే బుగులు పడుతుంది పబ్లిక్. మరి తక్కువ కొడుతుందా ఏమన్నా ఎండ? ఏం తక్కువ 46 డిగ్రీల మీదనే దంచుతుండే. ఓ కాంచి గవర్నమెంట్ వాళ్ళు కూడా పబ్లిక్ ను బయట తిరగొద్దని చెప్తుండ్రు. పబ్లిక్ చెప్తుండ్రు గాని వాళ్ళు మాత్రం తిరుగుడు మాంతలేరబ్బా. ఏదో ఓ పని పెట్టుకొని ఎర్ర టెండల ఊళ్ళ పంటి తిరుగుతుండ్రు. సర్కారు వాళ్ళు ఇస్తామన్నా 5 లక్షలు ఇచ్చినా అయిపోవు, చిన్నదో పెద్దదో ఇల్లు కట్టుకుందాము ఉందానికో గూడుండు అని సర్కారు వాళ్ళు ఇస్తామన్నా ఇందిరమ్మ ఇండ్ల కొరకు ఎదురు చూసేటోళ్లకు నిమ్మలపడేటి ముచ్చట ఇది. మొదటి తడవ కింద ఇచ్చిన 4.5 లక్షల ఇండ్లు కట్టుడు ఒడిసింది. ఇప్పుడు ఇంకో 2.5 లక్షల ఇండ్లు కట్టించేందుకు తయారైతుంది మన గవర్నమెంట్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కొత్తగూడలో మొదటి తడవలో వచ్చిన ఇండ్లు కట్టుడు ఒడిస్తే గా ఇండ్లకు రిబ్బన్లు కత్తిరించి పాలు వంగించేటి కార్యానికి పెద్ద చుట్టం లెక్కన సీఎం సారే వస్తుండు కొడుదు. గా ఊళ్ళో మొత్తం 28 ఇండ్లు వస్తే అందులో 25 ఇండ్లు కట్టుడు ఒడిచింది. ఇక కూరాడు పెట్టుడు పాలు వంగించుడే ఆలస్యం ఉన్నది. అందుకనే ఊళ్ళో సర్కారు ఇచ్చిన ఇండ్ల అన్నింటినీ సీఎం సారే వచ్చి సాల్వ్ చేస్తాడు అన్నట్టు. అటంక కాగజ్ నగర్ అడ్డ రోడ్ లో మీటింగ్. సీఎం సార్ వచ్చేటి మీటింగ్ బాగొస్తారా పబ్లిక్ సవలతులు మామూలుగా ఉంటాయా? ఏసిన తక్లీఫ్ రాకుండా చూసుకోవాలన్నాయే. అందుకనే పనులు ఎట్టెట్టయితున్నాయి ఏందనేదంతా అరుచుకునేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సారే దగ్గరుండి అరుచుకుంటుండు పనులన్నీ. పనులు ఎంతవరకు వచ్చినాయి, ఎట్టెట్టయితున్నాయి, సభేంది, రానుబోను తవ్వ పరిస్థితి ఏంది, మీటింగ్ కు వచ్చేటి పబ్లిక్ కు నీళ్ల సవలత ఏంది, బండ్ల పార్కింగ్ ఏంది, ట్రాఫిక్ తిప్పలేంది, ప్రతి ఒక్కటి సారే దగ్గరుండి అరుచుకుంటుండ అన్నట్టు. పైటీలు 1 గంటకు సికింద్రాబాద్ లో వందే భారత్ రైలు ఎక్కుతాడు, 4 వరకు కాగజ్ నగర్ లో దిగుతాడు. ఆడికేంచి సీదా ఇండ్ల కాడికి పోవుడు, ఇండ్లను సాల్వ్ చేసుడు. అటంక మీటింగ్ కాడికి వచ్చి వాళ్ళు చేసిన పనులేంది, చేయబోయేటి పనులేంది అనేది పబ్లిక్ కు పూస కూర్చుని నడుస్తుంది. ఇక రేపు సీఎం సార్ ఏం మాట్లాడతాడో, మీటింగ్ లో ఏమేమి ముచ్చట్లు చెప్తాడో అనేది రేపు మళ్ళీ పాలు చెప్పుకుందాం. కానీ ఇక ఇయాటికైతే ఈ ముచ్చట్లు. పొట్టు పోరాటాలు చేసిండ్రు, పానాలను పనంగా పెట్టిండ్రు, పబ్లిక్ అంతా కలిసి కొట్లాడిండ్రు. అట్లా 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అందుకే జూన్ 2వ తారీఖు వస్తున్నదంటే చాలు ప్రతి ఒక్కళ్లకు సంబురం అవుతుంటది. పబ్లిక్ తో పాటు తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా సంబురాలకు గట్టిగా తయారైతుంటాయి. అయితే ఈసారి కొత్త ముచ్చటేంటిదంటే ఇక చూడండి. ఆడా ఉంటాం ఈడా ఉంటాం అన్నట్టే ఉన్నది సైకిల్ పార్టీ వాళ్ళు గిలాస పార్టీ వాళ్ళ రాజకీయం. మొన్న మానాడు మీటింగ్ లో మాట్లాడుకుంటా తెలంగాణలో కూడా రూబడి పెంచుతాం, సైకిల్ పార్టీ నిగుర పెడతాం అన్నాడు లోకేష్ సారు. గిట్లనే ఇప్పుడు గిలాస పార్టీ అధ్యక్షుడు జనసేనాని పవన్ కళ్యాణ్ సార్ కూడా తెలంగాణ మీద గట్టిగానే నజరేసినట్టుండు. ఏంటికంటే 2వ తారీఖు నాడు అన్ని పార్టీల సాయితకు జనసేన పార్టీ వాళ్ళు కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ధూమ్ ధామ్ గా చేయాలి అన్నట్టు తయారైతుండ్రు. 2వ తారీఖు నాడు గిలాస పార్టీ వాళ్ళు తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ అని ఓ మీటింగ్ పెట్టుకుంటారు. ఇప్పటికే ఓ పోస్టర్ కూడా విడుదల చేసిండ్రు. తెలంగాణ పబ్లిక్ ల పార్టీకి పతార పెంచుకునుడు, బలగం పెంచుకునుడు, ఈసోంటి ముచ్చట్లన్నీ చేస్తారట. అలా అంటే వచ్చే ఎలక్షన్ల కొరకు ఇప్పటి సంధి అన్ని తీర్ల తయారు కావాలన్నట్టు చూస్తుండ్రట. ఎట్లా అటు సైకిల్ పార్టీ వాళ్ళు కూడా తెలంగాణలో సై అంటుర్రు కాబట్టి మరి ఏపీలో కలిసి పని చేసినట్టు తెలంగాణలో కూడా 2 పార్టీల వాళ్ళు కలిసి కట్టుగా నడుస్తారో ఏం చేస్తారో మరిగా.
అన్యమా గాని ఇప్పటికే తెలంగాణలో ఓ దిక్కు చేయి పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు, కాషాయ పార్టీ వాళ్ళు 3 పార్టీల నడుమ లాగాతారు నడుస్తుంది లడాయి. నడుమకి 2 పార్టీలు సుత జోరు పెంచినాయంటే మాత్రం రాజకీయం బలే మలుపులు తిరుగుతుంది పోయినరే అనుకుంటారు ఇప్పుడు అందరూ. అధికారంలో ఉన్నోళ్ళు జర్ర ఆలస్యంగా రంగంలోకి దిగిన నడుస్తదేమో గాని ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు మాత్రం నిత్యం పబ్లిక్ లనే ఉండాలి. చిన్నదానికి పెద్దదానికి ఎప్పుడూ ఏదో ఒక పంచాయతీ మోపు వేస్తూనే ఉండాలి. గట్లయితేనే మరిగా ఎవరం ఏమన్నా ముంగట పడుతుంది. గిట్లనే ఇప్పుడు తెలంగాణలో గులాబీ లీడర్లు తాపకోకాడ మీటింగ్ పెట్టి పార్టీని మళ్ళా ఎగురబెట్టేందుకు చూస్తున్నారు. రాబోయే ఎలక్షన్ల కోసం ఇప్పటి సందే పబ్లిక్ పూసగుచ్చుతుండ్రు. ఎల్బీ నగరు, అంబర్పేట, ముసిరాబాదు, సికింద్రాబాదు ఇట్లా తాపకోకాడ మీటింగ్ పెడుతుండ్రు కారు పార్టీ వాళ్ళు. బల్దియా ఎలక్షన్లు ఎప్పుడన్నా ఉండని ఎట్లన్నా గానీ ముందు నుంచే తయారు ఉండాలి అన్నట్టు చేస్తాండ్రు. ఇట్లనే కంటోన్మెంట్ లో మీటింగ్ పెట్టిన లీడర్లు కటాకట్ మాట్లాడిండ్రు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు తొలుత ఓటర్ లిస్టు సవరణ, పార్టీల కొత్తోళ్ళని చెరీకి చేపించుడు అన్ని ముచ్చట్లు చేసినాక ఇక సర్కారు వాళ్ళకు సూటి పెట్టిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు వచ్చి 2.5 ఏళ్ళ 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. ఎవరికి ఇచ్చినవా పైసలు? ఏ రైతుకి ఇచ్చినావు? ఏ గరీబోనికి ఇచ్చినావు? ఎక్కడ ఇండ్లు కట్టినావు? ఏం చేసినావు? మహిళలకు 2,500 ఇస్తాన్నావు, ఇచ్చినవా? ముసలోళ్ళకు 4,000 పెన్షన్లు ఇస్తాన్నావు, ఇచ్చినవా? పిల్లగాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నావు, ఇచ్చినవా? 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాన్నాడు, ఇచ్చిండా? స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? స్కూటీలు లేవు, లూటీ మాత్రం జోర్దార్ నడుస్తున్నది. రైతు బంధు లేదు, రాహుల్ బంధు మాత్రం మంచిగా నడుస్తున్నది. రాహుల్ ఖాతాలో మాత్రం టింగు టింగు అని పడుతున్నాయి, ఇక్కడ రైతుల ఖాతాల్లో మాత్రం ఏది లేదు. ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడుకుంటా మంత్రికి సవాల్ చేసిండు సారు. 6,000 ఇండ్లు అన్నారు, కమ్సకం 6 ఇండ్లు చూపిండ్రు అన్నట్టు అడిగిండు. నేను ఇవాళ మంత్రి గారిని అడుగుతున్నా, 6,000 ఇండ్లని డైలాగులు కొట్టినావు కదా కంటోన్మెంట్ లో, 2,000 రూపాయలు నోట్లు ఇచ్చి గెలిచినావు కదా, ఇవాళ 6,000 ఇండ్లు అన్నావు కదా మంత్రి గారు, 6 ఇండ్లు చూపెడతావు ఎక్కడన్నా? నీ ముఖానికి 6 ఇండ్లు, 6,000 ఇడిచిపెట్టు, 2 ఏళ్ళు ఒడిచిపోయింది, 6 ఇండ్లు కట్టినావా ఎక్కడన్నా? 6 ఇండ్లు కూడా ఇడిచిపెట్టు, 6 ఇటుక పిల్లలు పెట్టినావా ఎక్కడన్నా? ఇక కంటోన్మెంట్ మీటింగ్ లో ముచ్చట్లు గట్లుంటే ఇంకో దిక్కు మైకుల ముంగటికి వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు సారు రైతు డిస్కం మీద సర్కారు వాళ్ళకు సూటి పెట్టిండు. నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు 24 గంటల ఉచిత విద్యుత్తు ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే ఓటు అడుగుతా అని చెప్పు దమ్ముంటే, లేకపోతే ఓటు అడగను అని చెప్పు నీకు దమ్ముంటే. ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి, అసలు ఇప్పుడే వస్తలేదు. గిట్లా సాందు దొరికిందంటే చాలు సర్కారు వాళ్ళ మీద గజ్జగట్టి ఆడుతుండ్రు కారు పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లకు చెయ్యి పార్టీ వాళ్ళు ఏం ఊకుంటలేరు. ఎప్పటికప్పుడు లెక్క చెల్లిస్తూనే ఉండ్రు. బస్తీమే సవాలన్నట్టు పంచాయతీకి తయారైతుండ్రు. మొత్తానికి తాపకో జవడం రోజుకో కయ్యం అన్నట్టు నడుస్తుంది తెలంగాణ రాజకీయం. ఎవ్వలకెవ్వలు తగ్గేదేలే అంటుండ్రు. ఎలక్షన్ల నాటికి లీడర్ల ముచ్చట్లు ఇంకెక్కడి దాకా పోతాయో ఏమో మరిగా. సర్కారోళ్ళు పిరి బస్సు పథకం పెట్టినాక మా అక్క చెల్లెళ్లకు రంది లేకుండా పోయింది. ఈ ఎండాకాలం తాతిళ్ళల్లా ఎక్కడికి కావాలంటే అక్కడికి తెలంగాణ మొత్తం రూపాయి ఖర్చు లేకుండా తిరుగుతాండ్రు. మంచి ముచ్చట్నే మరి. అయితే పిరి బస్సు పథకం చెయ్యబట్టి తొలుత సంధి ఎవరన్నా గట్టిగా నారాజైతుండ్రంటే అది ఆటో డ్రైవర్లే. పథకం పెడితే పెట్టిండ్రు గాని మా బాధలు కూడా అరుచుకోండ్రి అని షానొద్దులు సంద అడుగుతుండ్రు. ఇగో గిట్లనే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సార్ను కలిసిన ఓ ఆటో డ్రైవర్ అన్న ఏమన్నాడు చూడుండ్రి. ఎదుటోళ్ళు ఏమన్నా అనుకొని కడుపులున్న ముచ్చట ముఖం మీదనే చెప్తుంటాడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గన్న. ఇక గిట్లనే సంగారెడ్డిలో బాటి అంట పోతుంటే జగ్గన్నను కలిసిండు ఓ ఆటో డ్రైవర్. ఏం చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి, ఏం చెప్పండి ప్రెసిడెంట్, ఏం చెప్పమంటారు? రేట్లు పెంచమని ఎంత పెంచమంటారు? 15 రూపాయలు ఇవ్వమంటున్నా, కిలోమీటర్కి 15 రూపాయలు. మరి జనాలకు 3 రూపాయలే కదా, వాళ్ళు ఏమనుకోరా? తిట్టారా మమ్మల్ని? గవర్నమెంట్ తిట్టారా? సీఎం సార్కి ఏం చెప్పాలి చెప్పు అని అడిగితే ఆటో ఛార్జీలు పెంచమని చెప్పు సారు అన్నాడు డ్రైవర్ అన్న. అటెనక జగ్గన్న ఏమన్నాడు అది కూడా చూడండి. మా వాళ్ళు పాపం కదా ఆటోలను పెంచారు అనుకో, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఏమంటారు అప్పుడు, మీరు రేట్ ఎట్లా పెంచారు, పబ్లిక్ బాగా చేస్తారు అంటే అప్పుడే అప్పుడు మీరేమంటారు ఆటోలు? పబ్లిక్ పెట్రోల్ రేట్లు పెరిగినాయి కాబట్టి పెంచారు అని కామన్గా అంటారు. అంటే మీకు 3 రూపాయలు వేస్తే ఆటోలు డ్రైవర్లు అండ్ ఓనర్స్ మీరు హ్యాపీగా ఉంటారని మీరు కాదా అన్నట్టు.
ఆటో ఛార్జీలు పెంచితే ఏగస్ పార్టీ వాళ్ళు మా మీద పడతారు అన్నట్టు మాట్లాడిండు జగన్న. ఇక అది అట్లుంటే ఎట్లా దొరికిండు కదా అని ముచ్చట ఏమయ్య సారు ఆటో డ్రైవర్ అన్నలకు 10,000 ఇస్తామన్నారు, ఇప్పటిదాకా చప్పులు లేదని కూడా అడిగిండు పెద్ద మనిషి. దానికి మాజీ ఎమ్మెల్యే చెప్పిన సమాధానం ఏంటిదంటే, చూద్దాం మంచి రోజు రావాలని మొక్కుదాం. ఖజానా నిండితే మీ 10,000 లెక్క కాదు సీఎంకి. మీకు అర్థమైందా? ఖజానా నిండితే సీఎం రేవంత్ రెడ్డికి నీకు 10,000 ఇచ్చుడు పెద్ద ప్రాబ్లం కాదు. మరి ఇక సార్ అన్నట్టు ఆటో అన్నలకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో, ఖజానా ఎప్పుడు నిండుతుందో, 10,000 ఎప్పుడు ఇస్తారో చూసుకుంటూ పోవాలి. అన్యామా గాని ఎవళ్ళు కలిసినా ఏం అడిగినా జగన్న మాత్రం సరిపోని సమాధానం చెప్తాడు అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. టీచర్లు వారమంతా చదువు చెప్తారు, ఐతారన్నాడు ఇంటి పట్టునుంటారు. బ్యాంకుల కొలువు చేసేటోళ్లకు ఐతారం సెలవు ఉంటది. ఎంఆర్ఓ ఆఫీసులా, కలెక్టర్ ఆఫీసులా, ఇగిన్ని సర్కారు కొలువురు చేసేటోళ్లకు సుతా ఐతారన్నాడు సెలవు ఉంటది. కానీ సర్కారును నడిపించేటి మంత్రివర్గంలో గీసారు మాత్రం ఐతారం కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తాడు. అవు కావాలంటే చూడుండ్రు గా సార్ ఎవల్లో. మంత్రి నిమ్మల రామనాయుడు సారు సైకిల్ దొక్కకుండా పోయేది అసెంబ్లీ కాదుల్లో బాజాబ్తా బాయకాడున్న చేపల చెరువు కాడికి. అవు పొలం గట్ల మీదకి కారు పోదు కదా, అందుకనే సైకిల్ ఎక్కిండి అన్నట్టు మంత్రి గారు. అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతతో మమేకం అనేది ఈ రోజనే కాదు, నా చిన్నప్పటి నుంచి కూడా తండ్రితో పాటుగా పొలానికి వెళ్ళడం, ఆ గొట్టలంకలు, ఆకుతీత, ఆ నాట్లు ఇవన్నీ కూడా అలవాటు ఉన్నటువంటి విషయం. అవు మరి సందు దొరికితే బాయికాడి కోసాడు, పొలం గట్లు చూసుకుంటాడు, ట్రాక్టర్ ఎక్కి దుక్కులు తుంటాడు, పొలంలో మందు చల్తాడు. అయితేనే ఇప్పుడు రొయ్యల చెరువు కాడికి పోయి మేతేస్తుండ అన్నట్టు షెర్లున్న రొయ్యలకు. చిన్నగానే అన్న ఆంకల్లో పెడుసు కట్టెలు ఉండగలగాయి, ఆంకల్లో ఇరిగితే లేనిపోని కథ అవుతుంది. మళ్ళా గిట్లా అంత తిరిగి చూసుకున్నాక ఆటంక నాష్ట చేసి మళ్ళా ట్రాక్టర్ ఎక్కిండు. గిట్లా ఎప్పుడైనా చిన్న అవకాశం దొరికింది. ఈరోజు కూడా ఆదివారం ఉదయాన్నే లేచి మా సొంత ఆక్వాకల్చర్ చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ చెరువుల దగ్గర నుంచి నేను సొంతంగా చేసేటువంటి వ్యవసాయం భూమి ఏదైతే ఉందో ఇప్పుడు వేసవి కాలం కాబట్టి మెట్టదుక్కు చేసుకుని సారవంతం చేయడానికి, అంటే ఇట్లా ఏ చిన్నపాటి అవకాశం దొరికినా ఆ వ్యవసాయం చేయడంలో ఉన్నటువంటి తృప్తి, ఆనందం మరి దేనిలోనూ కూడా కనిపించదనేది నా యొక్క స్వానుభవంతో నేను ఎప్పుడు కూడా అలవాటు చేసుకున్నది. పశ్చిమ గోదావరి జిల్లా అగర్తిపాలెం వాళ్ళ సొంతూరు. పాలకొల్లుకేంచి 7 కిలోమీటర్ల దూరం ఉంటది. ఈ 7 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చిండు అన్నట్టు. రాష్ట్రానికి మంత్రి సారిపోతారే చిన్నగుంటదా, బగ్గ కార్లు ఉంటాయి, చుట్టూ గన్మెన్లు ఉంటారు, కానీ సొంత పనుల మీద పోయేటప్పుడు ఎక్కితే బండి, తొక్కితే సైకిల్ అంతే. అయినా ఇది సారుకు కొత్తగా తీయాలి, సందు దొరికితే పొలం పనులు చేసుడు సారుకు అలవాటైన పనే. ఎండాకాలం సెలవులు ఇంకో 10 వద్దులైతే పోరాలకు బళ్ళు షాలైతాయి, పనులు ముమ్మరమైతాయి. అందుట్లా ఇవాళ ఐతారం పౌర్ణమి కలిసొచ్చినాయి. మళ్ళా వారం ఎట్లుంటదో ఏమో అనుకున్నట్టుండ్రు కావచ్చు పబ్లిక్. అంతా కట్టగట్టుకొని గుళ్ళ బాట పట్టిండ్రు. యాడ చూసినా గుళ్ళన్నీ కిటకిటలాడినాయి అనుకో రాదుండ్రి. ఇక వాండ్రి అట్లా పోయి ఏడేడ గుళ్ళల్లో పబ్లిక్ రద్దీ ఎట్లున్నదో నజరేసొద్దాం. ఎక్కడిది 7 కొండల ఎంకన్న దర్శన భాగ్యం కొరకు భాగ్యపడ్డారు భక్తులు. తక్కువ పొడుగు లేదు పో లైను, అన్ని కంపార్ట్మెంట్లు నిండినాయి. బయటకు 2 కిలోమీటర్ల కమానం లైన్లలో నిలబడ్డారు భక్తులు. శిలాతోడన వరకు ఉంది మరి లైను. ఏం తక్కువ 24 గంటలకు మీదనే పడుతుందట దర్శనానికి. పొంటిల కమానం నిలబడలేక యాష్టగొంటూరు వచ్చిన భక్తులు. ఫ్రీ దర్శనాలకు పోయేటి భక్తులకే గింత తిప్పల. అటు ఐతారం ఇటు పున్నం గరుడ సేవ ఉంటది కాబట్టి గరుడ వాహన దర్శనం కొరకు భాగ్యపడ్డది అన్నట్టు భక్తులు. అదట్టుంటే ఇటు యాదాద్రి నరసన్న గుట్ట మీద కూడా ఇదే కథ. ఐతారం ఊరితోని శితం పట్టకుండా వచ్చారు భక్తులు. ఇటు ఐతారం ఒకటి కలిసి వచ్చింది. ఇంకో వారం 10 రోజులు అయితే పొల్లగాళ్లకు ఎండాకాలం సెలవులు అయిపోతాయి, బళ్ళు సాలైతాయి. అందుకనే ఓ పాలి పోయేద్దాం అనుకున్నట్టు కావచ్చు. పిల్లాజల్ల నెంబడేసుకొని వచ్చారు నరసన్న దర్శన భాగ్యం కొరకు. అగా చూడు కూర్చులే క్యూ లైన్లలో ఎంతమంది ఉన్నారో. నిత్య కళ్యాణం, లడ్డు ప్రసాదాల కౌంటరు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద ఉన్న కళ్యాణ కట్ట, పుష్కరిని, వాహనాల పార్కింగ్. ఓ ఇట్ట ఆడ ఈడని ఏం లేదు, ఆడ చూసిన భక్తులు. ఇక విజయవాడ ఇంద్రకీలాద్రి మీద చూస్తే గిట్టు ఉంది, అడుగు పెట్ట సందు లేదు, అట్టొచ్చిరు మరి భక్తులు. ఇవాళ ఒక్కనాడే 56,000 మంది అమ్మవారిని దర్శనం చేసుకుంటే 1886 మంది వరకు నెత్తులు ఇచ్చిర్రు. పౌర్ణమి గోలిగా ఇంద్రకీలాద్రి మీద గిరి ప్రదక్షిణ మస్తు సంబరంగా అవుతుంది కాబట్టి కండ్లారా చూడాలనేది ఆపోచన కావచ్చు మరి భక్తులది. ఇటు ఐతారం, అటు ఎండాకాలం సెలవులు. ఇంకో 10 రోజులు అయితే బల్లోటి తెరుస్తారా, మళ్ళీ ఎప్పుడు తీరుతుందో ఏమోనని ఇప్పుడే గిట్లా గుల్లబాట పడుతుంది అన్నట్టు భక్తులు.
మీరు ఎక్కడైనా చూడుండ్రి ఊర్ల పక్క పంట ఏదన్నా నది వారుతుందంటే ఆ ఊరు మొత్తం ఆ నది మీదనే ఆధారపడుతుంది. తాగే నీళ్ళ కాంచి సాగునీళ్ళ దాకా అన్ని అవసరాలు ఆ నది మీదనే ఎల్లదీస్తుంది. అగో గిట్లనే గా శ్రీకాకుళం జిల్లాకు నాగావళి నది గుండెకాయ లాంటిది. కానీ నిన్నయాల గా నీళ్లు ముట్టుకుందామంటేనే బుగులు పడుతున్నారట జనాలు. మరిగా కథ ఏంటిదో అట్లా పోయి అరుచుకొని వద్దాం పండ్లి. సిక్కోలు జనాల దూప తీర్చే నాగావళి నదికి పెద్ద సిక్కే వచ్చి పడ్డది కదా. ఇక చూడరే ఎట్లా మారిపోయిందో నది. అంత కర్రెగా పొగసూరినట్లయి నీళ్ళన్నీ బూడిది. అయినా శ్రీకాకుళం పట్నం ఎంత పెద్దది ఏం కథ. దినం మస్తు చెత్త జమ అవుతుంది. ట్యాంకర్ల కొద్ది మురికి నీళ్ళు వెళ్తాయి. ఇక నీళ్లు సాపు వెళ్ళిపోతే ఏ ఆగం ఉండకపోవు గాని సరైన మురికి కాలువ లేక ఇట్లా నాగావళి నదిలోకి వదులుతారు. దీంతో నీళ్లు మొత్తం ఖరాబై రంగు మారినాయి. అయితే ఈ నది నీళ్లను కొందరు తాగుతానికే కాకుండా ఇంట్లో అవసరాలకు సుత వాడుతున్నారట. అవో గసుంటోళ్ళకి ఇప్పుడు లేనిపోయిన రోగాలు అంటిపాడవుతున్నాయి. కిడ్నీలు చెడిపోవుడు, క్యాన్సరు, టీబీ, అడ్డమైన జ్వరాలు వచ్చి జనాలకు మస్తు తక్లీఫ్ అవుతుందట. ఇంతైనా కూడా ఎవ్వరు పట్టించుకున్న పాపాన పోతలేరు అని అడగబట్టిరు జనాలు. మొత్తం మురికి నీరుని ఎస్టీపీ ప్లాంట్ తరలించి అది శుద్ధి చేసి అది సముద్రానికి పైప్ లైన్ ద్వారా విడిచిపెట్టాలని చెప్తాను. ప్రతిసారి మన పాలకులు వచ్చేటప్పుడు ఎన్నికల్లో హామీ ఇస్తారు, తర్వాత అది మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లాంటివి చేస్తే సహించేది లేదు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున నగరవాసులతో కలిపి పెద్ద ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. అదన్నట్లు పట్నంలో వేరకపోతున్న చెత్త చెదార మన్ను మశనం అంత తెచ్చి నదిలో పోస్తుర్రు. దీనికి తోడు హాస్పిటల్కించి వెళ్తున్న మురికి నీళ్లు, సెప్టిక్ ట్యాంకుల నీళ్లు అన్ని తెచ్చి ఇంట్లోనే పోసి పాడైతుర్రు. అందుకే ఇంత ఆగమని గర్వైతురు జనాలు. పెద్ద ముచ్చట ఏంటంటే కలెక్టరేట్ కాడ 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మురికి నీళ్లను శుభ్రం చేసే ప్లాంట్ కట్టే ఇక మధ్య చేసిరాట. కానీ దాని పనులు ముంగడ పడక ఏడేసిన గొంగడ ఆయనే ఉంది. ఇటు చూస్తేనేమో రోజుకు నది తమాం ఖరాబ్ అవుతుంది. ఇప్పటికన్నా అధికారులు గట్టిగా నదులు పెట్టి నదిని కాపాడితేనే లెక్క. లేకుంటే ముంగడ తాగే నీళ్లకు శ్రీకాకుళం అరిగోసలు పడుతుంది అని చెప్పుకొస్తున్నారు అక్కడి జనాలు. చూడాలి మరిగా ఈ ముచ్చట చూసిన అధికారులు నిద్రలకించి లేస్తారో లేదో. బండ్ల దొంగలు, బంగారం దొంగలు, పైసల దొంగలు, పనిముట్ల దొంగలు, ఉండి దొంగలు, ఊర్ల మీద పడే దొంగలు, గిట్ల దొంగల సుత చాలా రకాల దొంగలుంటారు. అందరి పని ఒకటే, దొరికిన కాడికి దోసుకపోడు. కానీ వీళ్ళను మించిన ఓ దొంగని పట్టుకొచ్చిన. మరి వాడు ఏం చేసిండు, ఎందుకు మన పటాస్ వార్తలకి ఎక్కిండో చూడుండ్రి. కస్టమర్లు దేవుళ్ళు అని అంటుంటారు దుకాణాలు నడిపించుకునే సేట్లు. కానీ ఆ కస్టమర్ ముసుగుల దొంగలిగిన ఉంటారని చూపించుండో సుపనాథోడు. అసలు ముచ్చట ఏంటంటే యోగిది నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోనే ఓ ఫోన్ల దుకాణం. అయితే వచ్చిన కస్టమర్ తోని ఏదో మాట ముచ్చట పెడుతుండు దుకాణపు ఆయన. ఇంతలో యోగి కళ్ళద్దాలు పెట్టుకున్న మక్కరగాడు కస్టమర్ రూపంలో షాపులోకి రానే వచ్చిండు. వచ్చి ఫోన్ల మూది పెట్టి అది ఇది గెలుక్కుంటా ఏదో పెద్ద కొనే మునగాని లెక్కనే జరసేపు ఉద్దర బిల్డాప్ ఇచ్చిండు. అటెనక ఆయనే బల్ల మీద పెట్టున్న దుకాణపైన ఫోన్ చూసినట్టే చూసి మాట్లాడిచ్చిండు. ఇగే ఉంది వచ్చిన పని అయిపోయింది రాబాయ్ అనుకొని మళ్ళొస్తా షేటు అని ఆటకేసి గిల్లు. ఇక కస్టమర్లు పోగానే ఫోన్ చూసుకుంటే లేదు. ఇది ఎక్కడికి అతరు ఇదివరకు దాకా ఈయనే ఉండే ఇంతలో ఎవడు మాయం చేసే అని సీసీ కెమెరాలు మళ్ళీ చూసిండు. అంతే పలానోడని కనిపెట్టి వెంటనే దోస్తులను ఎంటేసుకొని దోలాయిండు. సీన్ కార్డ్ చేస్తే జర్ర చేపట్లే దొరికిండు దొంగ. ఇక పట్టుకుని వచ్చి ఊకుంట్రా చెవుల పోయింటి 4 జప్పరిస్తే సిమ్ము గిమ్ము అన్ని ఇచ్చేసిండు. అటెనక పోలీసులకు అప్పచెప్పారు. అన్నట్లు ఈ పేడు మూతోనికి ఇదేం కొత్త కాదట. ఇంత మునుపు సుధా ఇట్లనే ఫోన్ల షాపులో పోయి ఫోన్ చూసినాడు, యాక్షన్ చేసుడు, ఫోన్లు కొట్టేసుడు, ఇట్లా చాలా మాటలే చేసిండట. ఏదేమైనా దొంగ దొరికింది కాబట్టి ఇక మాపడికి మైల పూలు తీసుడు అటెనక షాపని రాకినట్టు రాకుడు ఖాయం పోయినరి.